వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జిహెచ్ఎంసి జల్పల్లి డివిజన్లోని ఒక బస్తీ దయనీయ గాథ ఇది. పేరుగాంచిన శ్రీరామ్ కాలనీలో జిహెచ్ఎంసిలో పాత మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయ వనరులు కల్పించిన శ్రీరామ్ కాలనీలో ఓ చిన్న బస్తీ దుస్థితి ఇది. ఇక్కడ ఎలాంటి వసతులు ఉండవు. నల్లాలుంటాయి, మీటర్లు ఉంటాయి, బిల్లులు వసూలు చేస్తారు. అది పక్కన పెడితే కనీసం రోడ్లు ఉండవు. మురికి గంగ వీధుల గుండా తలుపులను తడుతూ ప్రవహిస్తుంటుంది. ఈ ప్రాంతంపై, ఈ బస్తీపై బిగ్ న్యూస్ దృష్టి సారించింది. దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం ఇది. స్థానిక ప్రజల ఆవేదన ఇది. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని ఎంత మొత్తుకున్నా, ఎన్ని విన్నపాలు చేసినా జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోవట్లేదని అంటున్నారు స్థానికులు. గత మున్సిపాలిటీలోని 20 వార్డులో ఒక చిన్న ప్రాంతం ఇది. పూర్తిగా అలక్ష్యం చేశారు. ఎవరు పట్టించుకోరేమో, ఎవరు రారేమో, రాజకీయ నాయకులు అసలు ఆ వైపు రారేమో. మొత్తానికి ఈ బస్తీ ఒక దురవస్థకు మారుపేరుగా నిలిచింది. ఒక మురికి కంపు ప్రాంతంగా మారింది. అక్కడ ఎవరు పట్టించుకునేవారే లేరంటూ స్థానికులు రోధిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలి మనుషులకి? ఏమైతే చెప్పు. ఒక్క సమయం ఇల్లుంటే కింది వరకు మనం గోడ కాటు తెచ్చిన వరకు ట్యాక్సులు కడుతురా? నల్ల కనెక్షన్లు ఉన్నాయి. స్తంభాలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. ఎట్లుంటారు? కంప్లైంట్ అసలు ఏం దారే లేదు, నీళ్ళ కన్నా దారే లేదు అసలు. మొత్తంగా కిందికే. కానీ ఎవరు ఇట్లా పట్టించుకుంటున్నారు. ఇట్లా వస్తుంది కదా, ఇది అవుతుంది కదా అని ఒక్కరు వస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి, సర్కిల్ కార్యాలయానికి చాలా కూతబెట్టు దూరంలో పక్కనే ఉన్న శ్రీరామ్ కాలనీలో ఉన్న ఈ బస్తీ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కాదు. ఎన్ని విన్నపాలు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు.